ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం నానా తంటాలు పడి అజారుద్దీన్ని తప్పించిన సీఎం వర్గం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ విభేదాలు ఏకంగా పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం టికెట్ ప్రయత్నాలు ఆపని దానం ఇక దానంకి ఏం రోగం అంటే ఇక్కడ పదవి పీక్తుందని డిసైడ్ అయ్యాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఎలాగిది పీకుతుంది మళ్ళీ నేను గెలవనని మళ్ళీ అటు పోతున్నావా? టికెట్ ప్రయత్నాలు ఆపని దానం ఖర్గేను కలిసి వినతి. మరోవైపు సామాజిక కోణంలో నరుకొస్తున్న బొంతు వర్గం అంటే ఇద్దరు వస్తారు మళ్ళీ. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉండే, అంజన్ యాదవ్ ఉండే, ఇది బొంతు వర్గం కూడా వస్తుంది. బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య మాజీ మేయర్ కాదు, బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య కూడా చెర్లపల్లి కార్పొరేటర్గా పనిచేసింది శ్రీదేవి యాదవ్. ఆమె కూడా యాదవ్ వర్గం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ధర్మిలా కాంగ్రెస్ లో మళ్ళీ ముసలం మొదలైంది. నేనే పోటీదారు అంటూ నిన్నటి దాకా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆయన వర్గం సీఎం వర్గానికి కొరకరాని కొయ్యగా మారిపోయిన పరిస్థితులు ఇక్కడ కాదు. వాస్తవంగా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకటి నవీన్ యాదవ్ ఉన్నారు మెయిన్ లీడ్ లా. నవీన్ యాదవ్ కు టికెట్ వస్తారన్న చర్చ జరుగుతుంది. రెండు అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు వేసుకుంటున్నారు. ఇక్కడ యాదవ్ సామాజిక వర్గమే. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి కానీ రామ్మోహన్ కానీ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. ఇక్కడ శ్రీదేవి యాదవ్ ఇంకొక చర్చ నడుస్తుంది. పీజేఆర్ కూతురు ఉంది కదా, పీజేఆర్ కూతురు పీజేఆర్ కూతురు విజయారెడ్డి నేను టీఆర్ఎస్లో గెలిచిన కార్పొరేటర్గా విజయారెడ్డి గవర్నర్ కూతురు పీజేఆర్ కూతురు నడుస్తుంది. అది బీజేపీకి సంబంధించింది, ఇది కాంగ్రెస్ సంబంధించింది. ఆ పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఆ టికెట్ రావాలని ఒక ప్రయత్నాలు మాత్రం నడుస్తూ ఉంది. ఇక్కడ దానం నాగేందర్ అంటే వాస్తవంగా దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విజయారెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయింది. సో మాకు టికెట్ వస్తుందన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్లో మాత్రం కాంగ్రెస్లో కల్లోలం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జూబ్లీహిల్స్లో మరి ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే మొన్నటి వరకు చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి మాత్రం ఉన్నది. ఏకంగా ఇక దానం నాగేందర్ ఖతమవుతాడు. జూబ్లీహిల్స్లో మాత్రం మంచి క్యాండిడేట్ రాబోతున్నారు అన్న చర్చ జరిగింది. ఇక బ్యూరోక్రాట్లను రంగంలోకి దింపుతారు కాంగ్రెస్ అన్న చర్చ జరిగింది. కానీ అసలైన కాంగ్రెస్ కార్యకర్తను రంగంలోకి దింపాలి కదా. మీరు బ్యూరోక్రాట్ల కోసం కాంగ్రెస్ పనిచేయలేదు కదా. ఆ కార్యకర్త లేకపోతే కార్యకర్త లాగానే ఉంటున్నారు. ఆ లీడర్ ఈ లీడర్ వస్తున్నాడు పోతున్నాడు అంతే. బాబా ఫసియుద్దీన్ కూడా జాయిన్ అయ్యాడు కదా. మరి బాబా ఫసియుద్దీన్కు ఎందుకు ఇయ్యారు? ఇక్కడ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్లోకి వచ్చింది. మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తినే.